హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అతి త్వరలో మనకి ఎలాగో టెట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఆలోపు మనము రివిజన్ లాగా ఫాస్ట్ రివిజన్ విత్ ట్రిక్స్ టిప్స్ ఒక్క మార్క్ని కూడా మిస్ అవ్వకుండా స్కోర్ చేయడం ఎలాగనో తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు కొన్ని టాపిక్స్ వరకు మాత్రమే పార్ట్స్ ఆఫ్ ద లెటర్, అలాగనే సింగులర్ ప్లూరల్, ఫ్రేజల్ వర్బ్స్, సినానిమ్స్, అట్లే సఫిక్స్ ప్రిఫిక్స్ మీద ఈచ్ టాపిక్ మీద ఒక్కొక్క బిట్ వస్తుంది. ఆ బిట్ అస్సలు మనం మిస్ అవ్వకుండా ఎలా చదువుకోవాలో చూద్దాము. ఇదేమి ఇన్డెప్త్గా అవసరం లేదు, మనం పెరిఫెరల్గా చూసుకున్నా మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ది పార్ట్స్ ఆఫ్ ద లెటర్ నుంచి అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ ద లెటర్ అంటే ఇప్పుడు లెటర్ మనం రాసింటాం కదా, ఒక లెటర్ ఏదైనా ఫార్మల్ లెటర్ ఇన్ఫార్మల్ లెటర్ ఏ దానికైనా కొన్ని పార్ట్స్ ఉంటాయి అన్నమాట. డేట్ ఇక్కడ రాస్తాము, అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తాము, తర్వాత డియర్ మేడమ్ రెస్పెక్టెడ్ సార్ అని చేసి, తర్వాత ఏదైనా రిగార్డింగ్స్ కానీ రెస్పాన్స్ కానీ ఉంటే అది రాసి, తర్వాత ఒక మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తామన్నమాట. ఫైనల్గా క్లోజ్ చేసేసి సిగ్నేచర్ ఇచ్చేసి ఎండ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇప్పుడు టాప్ రైట్ సైడ్లో ఉండేదాన్ని, లెటర్లో ఉండే టాప్ రైట్ సైడ్లో వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద లెటర్ విచ్ ఈస్ టాప్ రైట్ సైడ్ ఆఫ్ ద లెటర్ అన్నారనుకో, అప్పుడు ఏమవుతుంది, హెడ్డింగ్ అనమాట. టాప్ రైట్ సైడ్ ఆఫ్ ద లెటర్ అంటే టాప్, ఇది పైన ఉంది రైట్ సైడ్కి. సో డేట్, ఈ డేట్ని మనం మెన్షన్ చేసేదాన్ని హెడ్డింగ్ అంటాం అన్నమాట. డేట్ మెన్షన్ చేసే ఈ పార్ట్ని టాప్ రైట్ సైడ్ ఫస్ట్ ఉండేది హెడ్డింగ్. ఇది పార్ట్ ఆఫ్ ద లెటర్లో హెడ్డింగ్ అనేది డేట్ అనమాట. సో వాళ్ళు డేట్ అయినా అడగచ్చు, లేదా ఇక్కడ టాప్ రైట్ అయినా డైరెక్ట్గా అయినా అడగచ్చు అనమాట. అప్పుడు మనము దాన్ని హెడ్డింగ్ అంటాం. నెక్స్ట్ టాప్ రైట్ సైడ్లో సెకండ్ పార్ట్గా ఏం రాస్తాము అంటే అది అడ్రస్ అనమాట. అడ్రస్. నెక్స్ట్ సాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్స్ లెఫ్ట్ సైడ్ టాప్కి ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ పార్ట్ లాగా ఉంటుంది. దీన్నే డియర్ మేడం రెస్పెక్టెడ్ సార్, మనం ఏదైనా గ్రీటింగ్స్ దాన్ని సాల్యుటేషన్ అని కూడా అంటాం అనమాట. సో దిస్ పార్ట్ ఈస్ గ్రీటింగ్స్ ఆర్ సాల్యుటేషన్. కొన్ని లెటర్స్లో ఫార్మల్ లెటర్స్లో రెస్పాన్స్ అని, రిగార్డింగ్ అని, రెఫరెన్స్ అని ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఇస్తే అడిగితే రాయడం కోసం నేను చెప్తున్నాను అనమాట. సో దీన్ని మనము సబ్జెక్ట్ అంటాము. ఈ రిగార్డింగ్స్, రెస్పాన్స్, రెఫరెన్స్ దీన్ని మాత్రం సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ మెసేజ్, ఇన్ఫర్మేషన్ అంతా మనం మెన్షన్ చేస్తాం కదా, ఎందుకు ఈ లెటర్ రాస్తున్నామని, దాన్ని మనం బాడీ అంటాం. బాడీ ఆఫ్ ద లెటర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్. ద పార్ట్ ఆఫ్ ద లెటర్ వేర్ వి మెన్షన్ మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నోన్ యాజ్ అని అడిగితే బాడీ ఆఫ్ ద లెటర్ని మనము మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మెన్షన్ చేస్తాం. క్లోజర్ పార్ట్ ఆర్ క్లోజింగ్ పార్ట్ని అది యువర్స్ ట్రూలీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇలా మెన్షన్ చేస్తాం కదా, దాన్ని క్లోజర్ పార్ట్ అంటాం అనమాట. సో ఇది ఏంటి, రైట్ సైడ్ బాటమ్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ బాటమ్ని మనం క్లోజర్ పార్ట్ అంటాము. సిగ్నేచర్ కూడా ఫైనల్గా సిగ్నేచర్ ఐదర్ ఇదైనా అడుగుతారు అనమాట అట్లా. సో టాప్ రైట్ సైడ్ అయితే ఇది బాటమ్ రైట్ సైడ్ అయితే క్లోజర్ పార్ట్ అనమాట. సో ఇది మనము సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి. హెడ్డింగ్, అడ్రస్, గ్రీటింగ్స్ ఆర్ సాల్యుటేషన్, సబ్జెక్ట్, బాడీ ఆఫ్ ద లెటర్ వేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్ ఈస్ రిటర్న్, నెక్స్ట్ క్లోజర్, ఫైనల్లీ సిగ్నేచర్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ ద లెటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క బిట్ అస్సలు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. నెక్స్ట్ సింగులర్ ప్లూరల్. మనము సింగులర్ ప్లూరల్ మీద ఒక బిట్ వస్తుంది. డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు, ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఉన్న సింగులర్ వర్డ్ని ప్లూరల్లోకి కన్వర్ట్ చేయమని అయినా ఇవ్వచ్చు అనమాట. దానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయన్నమాట, అవి తెలుసుకుందాం. సింగులర్ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్స్ బై యాడింగ్ ఎస్, ఈఎస్ ఆర్ ఐఈఎస్ డిపెండింగ్ అపాన్ ద వర్డ్ ఎండింగ్స్.
ఇక్కడ ఒక క్లూ ఏంటంటే సింగులర్ నౌన్స్. ఒకవేళ నౌన్ అయి ఉండి అది సింగులర్ ఫామ్లో ఉంటే దానికి మనం ఎండ్ ఫామ్లో ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ రాస్తామన్నమాట. మోస్ట్లీ మనకు ఎస్ ఉన్న వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఫ్లవర్, వింగ్. తర్వాత ఇప్పుడు బటర్ఫ్లై. ఇక్కడ బటర్ఫ్లైకి ఐఈఎస్ వచ్చింది. అదే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కీ తీసుకున్నాం అనుకోండి, కీ తీసుకుంటే ఇక్కడ ఏం రాస్తాం? కీస్ అని రాస్తాం కదా. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వర్డ్ అనేది ఎండ్లో వైతో ఎండ్ అవుతుంటే దానికి ముందు ఉన్నది వచ్చేసి ఓవెల్ అయితే, ఒకవేళ ఓవెల్ అయితే అంటే వైకి ముందు ఉన్నది ఓవెల్ అయితే, ఓవెల్ అంటే ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ. సో అప్పుడు ఈ వైకి ముందు ఉన్న ఈ ఓవెల్ అయితే అప్పుడు ఎస్ డైరెక్ట్గా యాడ్ చేస్తాం. ఇప్పుడు కీ కానీ, మంకీ కానీ, ఓకేనా, ఇలాంటి వాటికన్నిటికీ జస్ట్ ఎస్ యాడ్ చేస్తాం. ఒకవేళ వైకి ముందర కాన్సనెంట్ ఉంటే ఇవి కాకుండా ఏఈఐఓయు కాకుండా ఏ ఉన్నా దానికి ఐఈఎస్ వాడదాం అనమాట. ఇప్పుడు లిల్లీ కూడా ఇది కాన్సనెంట్ కాబట్టి లిల్లీస్ ఐఈఎస్ వచ్చిందనమాట. మిగతా సింగులర్ నౌన్స్కి జస్ట్ ఎస్ యాడ్ చేస్తా ఉన్నాం అనమాట. ఇది వన్ టిప్ అనమాట. ఇది ట్రిక్ లాగా గుర్తుపెట్టేసుకోండి. ఇంకొక ట్రిక్ ఏంటంటే కొన్ని వర్డ్స్లో మనం చూస్తాము ఓ అని ఉంటుంది అనమాట. మోస్ట్లీ కొన్ని వర్డ్స్కి మాత్రమే ఓ ఉంది అంటే దాని ప్లూరల్ ఫామ్కి వచ్చేసరికి ఈ వస్తుంది అనమాట. సో గూస్, గీస్, టూత్, టీత్, ఫుట్, ఫీట్. ఇవే ఇవ్వాలని లేదు కానీ మీకు జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే ఒక ట్రిక్ లాగా పనిచేస్తుంది కదా. సో డబల్ ఓ వచ్చి సింగులర్ వర్డ్ ఉంది, దాన్ని ప్లూరల్లోకి మార్చాలంటే మోస్ట్లీ డబల్ ఈ వస్తుంది అనమాట. ఒకవేళ సింగులర్ వర్డ్లో ఏ వచ్చింది అంటే ఇప్పుడు మ్యాన్, ఉమెన్, అప్పుడు ఏ ఉంది, దాన్ని ప్లూరల్ ఫామ్కి వచ్చేసరికి మెన్, ఉమెన్ అయిందనమాట. సో నెక్స్ట్ ఓయు ఉన్న సింగులర్ వర్డ్స్కి ఐ లాగా ప్లూరల్ వర్డ్స్ వస్తాయన్నమాట. లవ్స్, మౌస్. లవ్స్కి లైస్, ఇది సింగులర్ వర్డ్, ఇది ప్లూరల్ వర్డ్. మౌస్, మైస్, ఇది ప్లూరల్ వర్డ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టిప్. నెక్స్ట్ సింగులర్ ప్లూరల్ సేమ్గా ఉండేవి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పోలీస్ ప్లూరల్ ఉన్న సింగులర్ ఉన్న మనం ఏమంటాము? పోలీస్ అనే అంటాం కానీ పోలీసెస్ అన్నాం. కాప్స్ అన్న అదే కాప్స్ అనేది ప్లూరల్ సింగులర్ రెండింటికి అదే వాడతాం. డైస్, జీన్స్, న్యూస్, ప్యాంట్స్, సిజర్స్. ఇప్పుడు సిజర్ అన్నాం అనమాట. సిజర్స్ అది ఇండివిజువల్గా ఒకటి జాయింట్ అయి ఉంటుంది కదా. సో రెండు కంబైన్డ్ అయిపోయి దాన్ని సిజర్స్ అంటాం. అలాగనే ప్యాంట్స్ కూడా ప్యాంట్ అనకూడదు, ప్యాంట్స్, అది ఎప్పుడు అలాగే పిలిచాలన్నమాట. సిరీస్, ట్రౌజర్స్, వీట్, హెడ్ క్వార్టర్స్, ఎడ్యుకేషన్, లగేజ్, లెగ్గింగ్స్, ఇవన్నీ సింగులర్ కానీ ప్లూరల్ కానీ సేమ్ వర్డ్స్ అనమాట. దీంట్లో ఏ మార్పులు ఉండవు. ఇవి ప్రీవియస్ వాటిల్లో అడిగిన వాటిల్లో నేను జస్ట్ ఇంపార్టెంట్ రాసుకున్నాను. ఇవి నా ఐడెంటిఫికేషన్ కోసం ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇవి. వన్ ట్రిక్ వచ్చేసి సింగులర్ నౌన్స్ అయ్యిండి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ ఎండ్ అవుతుంది. దాంట్లో ఒక కీ వచ్చేసి వైకి ఒకవేళ ముందు ఉన్నది ఈ అంటే ఓవెల్స్ అవుతే దానికి జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ కాన్సోనెంట్ అయితే ఐఈఎస్ యాడ్ చేయాలన్నమాట, అంతే. నెక్స్ట్ డబల్ఓకి డబల్ ఈ, ఏకి ఈ అవుతుంది, కన్వర్షన్ అనమాట. ఓయుకి ఐ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింగులర్ ప్లూరల్. ఈ టాపిక్ నుంచి బిట్ వస్తే ఖచ్చితంగా మిస్ చేయకుండా ఐడెంటిఫికేషన్ ఇది ఒక ట్రిక్ లాగా గుర్తుపెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ రాస్తే సరిపోతుంది. సినానిమ్స్ ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి దాదాపు ఒక 4 to 5 ఉన్నాయి. నేను మిగతావి కూడా రాసుకున్నాను నా అండర్స్టాండింగ్ కోసము. ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఎలా వస్తుంది అనేది ఒక ఐడెంటిఫికేషన్ అయితే, రెండోది వచ్చేసి మనం వీటిని ఇలాగే చదువుకోవాలి మీనింగ్.
ఒకటి సెంటెన్స్ ఫామ్లో అండర్లైన్ ఇచ్చేసి ఈ వర్డ్కి సినానిమ్ రాయండి అని అయినా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఒక వర్డ్ ఇచ్చేసి దాన్ని సినానిమ్ రాయమనైనా ఇవ్వచ్చు అనమాట. వాట్ ఎవర్ ద క్వశ్చన్ మైట్ బి, యూ హ్యావ్ టు ఆన్సర్ ద సినానిమ్స్ అంటే తెలుసు కదా, మీనింగ్స్, సేమ్ మీనింగ్ రావాలి. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే అది ఆపోజిట్ వర్డ్స్, దీనికి ఆపోజిట్. ఇప్పుడు సినానిమ్స్ చూద్దాం, మీనింగ్స్. డిఫెండ్ అంటే ప్రొటెక్ట్, డిలైట్ ప్లెజర్. సి ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోనిదే. డిలైట్ అంటే ప్లెజర్. నెక్స్ట్ డెపిక్ట్, పోర్ట్రే, డిసైర్, క్రేవ్. మనం సినానిమ్స్ చదువుకోవడం వల్ల మనకి యూస్ఫుల్ ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ దీని మీనింగ్ తెలిస్తేనే మనం దీనికి ఆపోజిట్ వర్డ్ని రాయగలుగుతాం. కింది ఇచ్చిన ఆప్షన్స్లో సమ్టైమ్స్ దేర్ మైట్ బీ ది సినానిమ్ కూడా, మీనింగ్ కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు డిలైట్ ఇచ్చి దీనికి యాంటానిమ్ రాయండి అని చెప్పిన తర్వాత కింద ఆన్సర్స్లో ప్లెజర్, పోర్ట్రే, క్రేవ్, నెక్స్ట్ సారో అని ఇచ్చినారనుకోండి. ఇప్పుడు మనకు రాయమనింది యాంటోనిమ్ అనమాట. మనం ఇక్కడ చదివింది ప్లెజర్ అనేది సినానిమ్. సో ఇది కరెక్ట్ అనేసి డైరెక్ట్గా బిట్ పెట్టేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అక్కడ క్వశ్చన్ని కరెక్ట్గా చదివినప్పుడే దీని మీనింగ్ తెలిస్తే ఓకే, ఇది ప్లెజర్ అనేది దీని మీనింగ్. ప్లెజర్కి ఆపోజిట్ ఏంటి, సారో లేదా ఏదైనా బాధాకరం. సో దాన్ని అలా బేస్ చేసుకొని కూడా మనం బిట్ పెట్టగలుగుతాం అనమాట. సినానిమ్ తెలిసిన యాంటానిమ్స్ పెట్టగలుగుతాం అనమాట. అది వన్ ఆఫ్ ద బెనిఫిట్. నెక్స్ట్ డిజైర్, క్రేవ్, డెస్ట్రాయ్, ruin, డివోట్, డెడికేట్, డిఫరెంట్, డైవర్స్. నెక్స్ట్ డిస్కవర్, అన్కవర్, డిస్టింగ్విష్, డిఫరెన్షియేట్, ఎడ్యుకేట్, ఇన్స్ట్రక్ట్స్. కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ లాగా కూడా ఉన్నాయి ఈ మీనింగ్స్లో. ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగినవి అనమాట. సో నేను ఇవి స్పెషల్గా రాసుకునేవి ఈ 3. డీల్ విత్ అంటే మేనేజ్, ఫిల్ ఇన్ అంటే సబ్స్టిట్యూట్, ఫైండ్ అవుట్ అంటే డిస్కవర్, అబండెన్స్ అంటే ప్లెంటీ, డర్టీ అంటే ఫిల్తీ. ఇది ప్రీవియస్ క్వశ్చన్లోదే. డర్టీ, ఫిల్తీ ఇది మీనింగ్ అనమాట. డర్టీ, ఫిల్తీ. అఫిమ్ అంటే వ్యాలిడేట్, వెరీ సాడ్, డివాస్టేటెడ్, వెరీ కైండ్, కంపాషనేట్, వెరీ లేజీ, ఇండోలెంట్, వెరీ సీరియస్, గ్రేవ్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో. వెరీ సీరియస్, గ్రేవ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సినానిమ్స్. నెక్స్ట్ కమ్ టు ఫ్రేజల్ వర్బ్స్. సో ఈ దీంట్లో నుంచి సినానిమ్స్లో నుంచి వస్తే ఖచ్చితంగా బిట్ పెట్టగలిగేటట్టే ఉండాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ది మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా సినానిమ్స్ని మనం ఐడెంటిఫై చేయగలగచ్చు. అది బై ప్రాక్టీస్ మీదే వస్తుంది అనుకోండి మోస్ట్లీ. లుక్అప్, ఫ్రేజల్ వర్బ్స్ ఇది సెంటెన్స్ ఫామ్లో ఇచ్చేసి ఆ వర్డ్ని అండర్లైన్ చేసి కింద ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ని కనుక్కోమంటారు అనమాట. సో దానికోసం ఇవి దాదాపు అన్నీ కవర్ చేస్తూ 25 దాకా ఉన్నాయి. మోస్ట్లీ దీని నుంచి వస్తే ఖచ్చితంగా మీరు పెట్టగలిగేటట్లే ఉంటుంది. లుక్అప్ అంటే రీసెర్చ్. ఈ ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ మనం డైరెక్ట్గా పెట్టాలి అంటే ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ని కరెక్ట్గా చదవాలి. ఇచ్చిన సెంటెన్స్ని బట్టే మనకు ఆల్మోస్ట్ ఆన్సర్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది ఒక్కదాని మీదే బేస్ చేసుకొని ఉండదన్నమాట. దాని ముందు ఉన్న సెంటెన్స్ని బేస్ చేసుకొని కూడా మనం డైరెక్ట్గా బిట్ ఆన్సర్ చేయగలుగుతాం. సో లుక్అప్ అంటే రీసెర్చ్. గివ్ అప్ అంటే క్విట్. టేక్ ఆఫ్, రిమూవ్, టర్న్ ఆన్, యాక్టివేట్, పుట్ ఆఫ్, పోస్ట్పోన్, బ్రింగ్ అప్, మెన్షన్, రన్ అవుట్, ఎగ్జాస్ట్, సెటప్, ఎస్టాబ్లిష్, బ్రేక్ డౌన్, మాల్ఫంక్షన్, ఫిగర్ అవుట్ అంటే అండర్స్టాండ్, లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ సంబడి, క్యారీ అవుట్, పర్ఫార్మ్. నెక్స్ట్ గో ఆన్, కంటిన్యూ, బ్రింగ్ బ్యాక్, రీస్టోర్, హోల్డ్ ఆన్, వెయిట్, కమ్ ఆన్, ఎంకరేజ్, బీ ఓవర్, బీ ఫినిష్డ్, బ్రేక్ ఇన్, ఎంటర్ ఇల్లీగల్లీ, బ్రింగ్ అప్, టేక్ కేర్ ఆఫ్ చైల్డ్ అప్ టు అడల్ట్ స్టేజ్ అనమాట. దాన్ని బ్రింగ్ అప్ అంటాము. క్యారీ ఆన్ అంటే ప్లీజ్ కంటిన్యూ. చెక్అవుట్ దట్ మీన్స్ లీవ్. చెక్అవుట్, లీవ్. టేకప్, పికప్, పికప్. టర్న్ డౌన్, refuse, except for, not including,
హ్యాంగ్ ఆన్, డిపెండ్, హ్యాంగ్ ఆన్, డిపెండ్. సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎక్సెప్ట్ ఫర్ వచ్చింది. ఇది ఎలా అడుగుతారో చెప్తాను చూడండి. సి ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ స్పోర్ట్స్ ఎక్సెప్ట్ ఫర్ క్రికెట్ అన్నారనుకోండి. సో దాంట్లో మీకు స్పోర్ట్స్ చూడడానికి పెద్దగా ఇష్టపడకపోయినా క్రికెట్ని మాత్రము చూస్తాను అని మీనింగ్ వస్తుంది. సో ఎక్సెప్ట్ ఫర్ అంటే నాట్ ఇంక్లూడింగ్ ఇది వచ్చింది. సో ఇంకొకటి ఏది అంటే లుక్ ఆఫ్టర్. ఐఎమ్ గోయింగ్ అవుట్, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మై చైల్డ్. ఇది సెంటెన్స్ ప్రీవియస్ దాంట్లో వచ్చిన దాంట్లో. ఇక్కడ లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ అని. ఈ కింద ఆప్షన్స్లో టేక్ కేర్ ఆఫ్ ఉంటుంది. సో లుక్ ఆఫ్టర్కి మీనింగ్ టేక్ కేర్ ఆఫ్ అని. సో ఇలా బిట్స్ వస్తాయి అన్నమాట మనకి. నెక్స్ట్ ప్రిఫిక్స్ సఫిక్స్. దీని మీద నుంచి ఒక బిట్ కంపల్సరీ వస్తుంది. సో ప్రిఫిక్స్ ఇవ్వచ్చు లేదా సఫిక్స్ ఇవ్వచ్చు. ఒక వర్డ్ ఇచ్చేసి కంప్లీట్ చేయకుండా దాన్ని ప్రిఫిక్స్ని కనుక్కో అంటే ఇప్పుడు ఈ వర్డ్ ఇచ్చేసి దీంట్లో సఫిక్స్ని కనుక్కోండి అని యాన్స్, ఎన్స్, యాంటీ, డి లేదా ఇంపార్ట్ ఎన్స్ అని ఉంటుంది అనమాట. సో మనకు ఇంపార్టా ఎన్సా అనేది తెలియాలి. అసలు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏంటో తెలిస్తే దానికి బిట్ వెళ్ళగలరు. ప్రిఫిక్స్ అంటే ముందు ఈ వర్డ్ని మనం సిలబల్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఒకటి ఇప్పుడు సి యాంటీబయాటిక్. సో 1 సిలబల్. ఈ రెండింటిని డివైడ్ చేస్తే సో యాంటీబయాటిక్. దీంట్లో యాంటీ అనేది ప్రిఫిక్స్ అవుతుంది, ముందు ఉన్నది. ప్రీ అంటే ముందు అనేది. సో ముందు ఉన్నది యాంటీ కాబట్టి ఇది ప్రిఫిక్స్ అవుతుంది. ఇదే దీంట్లో ఒకవేళ సఫిక్స్ కనుక్కోమంటే ఐసి వస్తుంది అన్నమాట. ఓకేనా, ఐసి. అది దీంట్లో చూద్దాము. ఇంపార్టెన్స్లో ఏఎన్సి అంటే ఎండ్ ఆఫ్ ద వర్డ్ని మనము సఫిక్స్ అంటాము. అది స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్ ముందున్న వర్డ్కి ముందున్న దాన్ని ప్రిఫిక్స్ అంటాం అనమాట. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్గా నేను ఇక్కడ రాసుకున్నాను చూడండి. యాంటీబయాటిక్, యాంటీ అంటే ఫస్ట్ ఉన్నవన్నీ ఇక్కడ ఏమవుతాయి, ప్రిఫిక్స్లు అవుతాయి అన్నమాట. సో సి యాంటీబయాటిక్. డీకోడ్. సో డి అనేది ప్రిఫిక్స్ అవుతుంది. ఎంబ్రేస్ అంటే ఈఎం అనేది ప్రిఫిక్స్ అవుతుంది. మీరేం ఈ వర్డ్ని రాయాల్సిన అవసరం ఉండదు, ఎలాగో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇచ్చిన వర్డ్లో ముందు ఉన్నదాన్ని ప్రిఫిక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద వర్డ్ని మనము సఫిక్స్ అంటాం అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మీరు అక్కడే మార్క్ని గెయిన్ చేయగలుగుతారు. ప్రిఫిక్స్ అంటే ముందు, ప్రీ అంటే ముందు. సో నాన్ సెన్స్లో నాన్ అనేది ప్రిఫిక్స్. అనేబుల్, అన్సాటిస్ఫైడ్ ఇలా ఇచ్చి కనుక్కుంటే యుఎన్ అనేది అనేబుల్లో ప్రిఫిక్స్. యుఎన్ అనేది ప్రిఫిక్స్ అవుతుంది. అండర్స్టాండ్, అండర్. సో ఇక్కడ సఫిక్స్లు చూద్దామా. ఏఎన్సి ఇంపార్టెన్స్ వర్డ్ ఇచ్చేసి ఇంపార్ట్ ఐఎం అని కానీ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఇంపార్టెన్స్. సో ఇంపార్టెన్స్ ఫైండ్ అవుట్ ద సఫిక్స్ అని అన్నారనుకున్నాం. సఫిక్స్ ఇచ్చి సఫిక్స్ని కనుక్కోమన్నా. అప్పుడు ఐఎంపి ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చేసి ఇంపార్ట్. ఆప్షన్ సి వచ్చేసి ఏఎన్సి. 4 వచ్చేసి టిఎన్సి అనుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇచ్చిన వర్డ్లో నుంచి సఫిక్స్ కానీ సఫిక్స్ కనుక్కోమన్నారు. మనకి ఫస్ట్ ఏం తెలియాలి, ప్రిఫిక్స్ అంటే ముందున్నది, సఫిక్స్ అంటేది ఎండ్ వచ్చేదాన్ని సఫిక్స్ అంటామని తెలిస్తే అప్పుడు ఇవి ఇచ్చిన వాటిలో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇంప్ అనేది ఫస్ట్లో వస్తుంది, ఇంపోర్టెడ్ కూడా ముందే వస్తుంది. సో ఎండ్లో వస్తుంది కాబట్టి ఏఎన్సి అనేది ఆ సఫిక్స్ కూడా మీనింగ్ఫుల్గా బ్రేక్ అవుతుంది అనమాట.
ఆ దాన్ని మనం సఫిక్స్ అంటాం. సో ఈ ఎండ్ ఆఫ్ ద వర్డ్లో ఏవైతే ఉన్నాయో దాన్ని మనం సఫిక్స్ అంటాం. సో ఏఎన్సి ఈజ్ ది ఆన్సర్. మనం ఇలా ఐడెంటిఫై చేసి సఫిక్స్ ప్రిఫిక్స్. సో మనం 5 మార్క్స్కి గాను ప్రిఫిక్స్ సఫిక్స్ 1 మార్క్. సో ఇప్పుడు అర్థమైంది కదా, ప్రిఫిక్స్ అంటే ఫ్రంట్ వచ్చేవి, ఎండ్ ఆఫ్ ద వర్డ్ని మనం సఫిక్స్ అంటాం. 1 మార్క్ గెయిన్ చేసాము. ఇక్కడ ప్రేజల్ వర్బ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే నేర్చుకోండి. దీంట్లో నుంచి ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని మోస్ట్లీ ఆస్క్డ్ అనమాట. ఆఫ్ కోర్స్ ఇవే రాకపోయినా ఈ మీనింగ్ మనం అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ ఆ వచ్చిన క్వశ్చన్ బట్టి అర్థం చేసుకున్న బెట్ పెట్టేయగలుగుతాం. నెక్స్ట్ సినానిమ్స్, ఇవన్నీ సినానిమ్స్ అనమాట. ఇవన్నీ ఫ్రేజల్ వర్బ్స్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఆల్మోస్ట్ మనం సింగులర్ ప్లూరల్ అలాగే ఫైనల్గా పార్ట్స్ ఆఫ్ ద లెటర్ ఇవన్నిటిని కవర్ చేసినాము అంటే 5 మార్క్స్ని మనము గెయిన్ చేసినట్టు అనమాట. సో hope you all understood. Please like, share and subscribe. Thank you for watching.